అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ వెన్నెలను. మనం ఇలా ఏడికొచ్చినామో ఎరికేనా? మన భాగ్యనగరం కీసరగుట్టలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చినాము. ఎందుకంటే ఇది కొన్ని వందల వేల సంవత్సరాల కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మికతను తనలో దాచుకుంది ఈ నేలమ్మ తల్లి. ఈ నేలమ్మ తల్లి పైన ఎన్నో దేవాలయాలు వెలిసాయి. అయినప్పటికీ ఈ దేవాలయం ప్రత్యేకతనే వేరు. ప్రకృతి ఒడిలో చరిత్ర సాక్షిగా పురాణ గాథల్లో ప్రతిధ్వనిగా నిలిచిన అరుదైన క్షేత్రం అదే మన కీసరగుట్టలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. కీసరగుట్టలో వెలిసిన శివయ్యకు ఇక్కడ నిత్యం జలాభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. అలాంటి శివయ్యకు ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది, అదే మన మహాశివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినాన శివయ్యను దర్శించుకుంటే ఆ ప్రాప్తి ఎంతో కలుగుతుంది అని భక్తుల యొక్క నమ్మకం. ఇప్పుడు మనము కీసరగుట్టలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, అలాగే మంచిగా దర్శనం కూడా చేసుకుందాం. పదండి వెళ్దాం. మనము మంచిగా గుడికి పోయి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కదా, మనకు నందీశ్వరుడు మంచిగా దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడనే గుడి ముంగట్నే ఉన్నది. ఎంత పెద్దగా కట్టించిల్లు చూడుండ్రి, ముద్దుగా ఉన్నాడు మన నందీశ్వరుడు. మనం శివయ్యకు ఏమన్నా మన కోరికలు చెప్పాలన్నా కూడా ముందుగాల నందీశ్వరుని చెవుల చెప్తామాయే. నందీశ్వరుడు వెళ్ళి శివునికి చెప్తాడు మన కోరికలన్నీ, అప్పుడు శివునాజ్ఞ ఉంటుంది, మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇగో ఇప్పుడైతే మంచిగా మొక్కుకున్నాం కదా, ఇక్కడ కూడా వచ్చి మస్తు మంది ఫోటోలు కూడా దిగుతారు. మేము కూడా మంచిగా ఫోటోలు దిగుతాం ఇప్పుడు కొద్దిగా అయినాక. ఇప్పుడు లోపలికి పోయి మంచిగా మొక్కుకుందాం పాండ్రిగా. అబ్బా, గుడి లోపలికి మంచిగా గిట్లా అడుగు పెట్టగానే శివనామ స్మరణతోని మారు మోగిపోతుంది తెలుసా అనుల్లా. అంత అద్భుతంగా ఉంది అసలు. ఈ చెట్లు పుట్టలు గుట్టలు ఏడ చూసినా కూడా ఆ శివయ్యనే మనకు ఆ రూపకంగా దర్శనం ఇస్తాడు అని ఇక్కడ భక్తులు కూడా నమ్ముతారు. ఇక గింతంత గుట్టెక్కి నిమ్మలంగా లోపలికి రాగానే ఇట్లా మెట్ల మార్గం అన్నది ఉంటది. గటుబందు కూడా మెట్లు ఉన్నాయి, కానీ అవి అయితే ఇప్పుడు మూసేసిండ్రుల్లా, ఇట్లా వాడి కూడా పోతున్నారు. ఒకప్పుడైతే అంటే గిన్ని వందల సంవత్సరాలు గిన్ని వేల సంవత్సరాలు అని మనం చెప్పలేం కదా, కొన్ని వందల ఏళ్ళ కాడ నుంచి ఉంటున్నది ఈ గుడి. గప్పట్లనైతే మొత్తం గుట్టెక్కే వస్తుండే జనాలందరూ. ఇక ముసలోళ్ళు వస్తారు, మళ్ళీ తర్వాత చిన్న పోరగాళ్ళు వస్తారు, ఆయనతో ఏమన్నా అయితే ఎట్లా ప్రమాదం అని చెప్పేసి గిట్ల మెట్ల మార్గం అన్నది ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు అందరు కూడా మంచిగా గిట్ల మెట్లు ఎక్కత్తున్నారు. ఇంకోటి ముచ్చట ఏంటంటే మన శివ పార్వతులకు ఒక రోజు ఉంది, మీ అందరికి ఎరికైందే, అదే మన మహాశివరాత్రి. ఈ కేసరి గుట్టల మనం శివయ్య దర్శనానికంటే ముందుగాల ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాతనే లోపల గర్భగుడిలో ఉన్న శివయ్య దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరికి తెలిసిన ముచ్చట్నే, కానీ చిన్నగా చెప్తా జరైనుంది, సరేనా? రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకకు తీసుకుపోయింది కదా, అప్పుడు రాములోరు తెలుసుకున్న తర్వాత రాములోరు వెళ్ళి సీతమ్మ తల్లిని విడిపించుకొని రావాలి కదా, అప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణాసుని మన రామయ్య తండ్రి చంపేసిండు. ఆ సమయంలో అది పాపమై చుట్టుకుంటుంది కదా, ఇప్పుడు మన దాంట్లో కూడా ఏదన్నా అయితే పాపం చుట్టుకుంది అంటారు, గట్లనే రామయ్య తండ్రికి కూడా పాపం చుట్టుకుంది అని తెలుసుకొని ఈయన్నే ఈ కేసరి గుట్టలో ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే మొత్తం గుట్టలు చెట్లు పుట్టలు ఇట్లనే ఉంటుంది. ఇదంతా ఒకప్పుడు పెద్ద అడవి కదా నుల్లా. అందుకోసం ఇట్లా నడుచుకుంటూ వస్తే అరే చాలా విశాలంగా ఉన్నది, ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి మంచిగా పూజ చేసుకుంటే నాకున్న పాపం తొలగిపోతుందని రామయ్య తండ్రి మనసులో అనుకున్న వెంటనే మన రామయ్య తండ్రికి నమ్మిన బంటు ఎవరు? మన హనుమంతుడు. అప్పుడు హనుమంతునికి హనుమ, నేను ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకుంటే నాకున్న పాపాలన్నీ తొలగిపోతాయి, నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని అంటాడు. అప్పుడు మన హనుమంతుడు గాల్లే కాశీకి పోతాడాయి. కాశీకి పోయి చూస్తే మా రామయ్య తండ్రి ఏమో కాశీకి పోయి శివలింగం తీసుకురమ్మన్నాడు, ఇక్కడ చూస్తే ఫుల్ శివలింగాలు ఉన్నాయి, అసలు ఏ శివలింగం తీసుకురమ్మన్నాడు అనేసి అసలు హనుమంతునికేమో అర్థం కాలేదు. అప్పటికి ఫోన్లు గయాన్ని దేవుళ్ళకి ఏడుంటాయి ఉండయాయి. అందుకు అప్పుడు హనుమంతునికి ఒక ఐడియా వచ్చింది, ఇన్ని శివలింగాలు ఉన్నాయి కదా అన్నీ తీసుకుపోయిన తర్వాత స్వామిలోరి దగ్గర పెడితే ఏ శివలింగం నచ్చితే ఆ శివలింగానికి మన రామయ్య తండ్రి పూజ చేసుకుంటాడు అనేసి హనుమంతుడు అనుకుంటాడు.
అప్పుడు మన ఆంజనేయ స్వామి అక్కడ కాశీ నుండి 101 లింగాలు ఇట్లా చేతి పైన తీసుకొని వస్తాడు. అసలు ప్రపంచంలోనే ఏ దేవునికి లేని బలము మన హనుమంతునికి ఉన్నదాయే. అప్పుడు 101 లింగాలు తీసుకొని వస్తాడు. కానీ అప్పటికే ఈ కీసరగుట్ట అని అన్నాం కదా నువ్వు, ఇక్కడ చాలా విశాలంగా ఉన్నది, శివలింగాన్ని పెట్టి మంచిగా స్మరించుకుందామని మన రాములు వారు అనుకున్నారు కదా. అప్పటికే సమయం ఆసన్నమైంది, పొద్దు పోతున్నది, పూజకి యాళ్ళు అవుతున్నది అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఇంకా అత్తలేరు అనేసి తనే శివయ్యను స్మార్థించుకొని ఇట్లా మంచిగా మొక్కుకొని, శివయ్య నీ ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టది, నీ పూజకు యాళ్ళు అవుతున్నది తండ్రి, నువ్వు నాకు ప్రత్యక్షంగా కనబడతావా అనేసి మనసులు అనుకున్నాక అప్పుడు శివయ్య దర్శనం ఇచ్చి శివయ్య చేతులార శివలింగాన్ని మన రాములోరికి అందజేస్తారు. అప్పుడు మన రామయ్య తండ్రి శివలింగాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసి మంచిగా పూజ చేసుకొని తన ఉన్న పాపాలన్నీ తొలగిపోవాలని మొక్కుకుంటారు. అప్పటికే ఇంకా పూజ అయిపోయిన తర్వాత మన ఆంజనేయ స్వామి ఈ 101 లింగాలు తీసుకొచ్చి, రామయ్య తండ్రి మీకోసం నేను కాశీ నుండి ఏ లింగాల్ని తీసుకురావాలో తెలియక 101 లింగాలు తీసుకొచ్చినా మీకు నచ్చిన లింగానికి మీరు పూజ చేసుకోండి స్వామి అని హనుమంతుడు రామయ్య తండ్రికి చెప్తాడు. కానీ అప్పటికే పూజ అయిపోయింది కాబట్టి మన హనుమంతునికి ఎంత బలం ఉన్నదో అంతకంటే ఎక్కువ కోపం ఉన్నదాయే. ఒక చోట కూసోబెట్టుకొని శివయ్య పక్కకి కూసోబెట్టుకొని, హనుమ సమయం ఆసన్నమవుతున్నదని నేనే శివయ్యను స్మరించుకుంటే శివయ్య నాకు ఆజ్ఞ ఇచ్చి శివలింగాన్ని చేతిలో పెట్టిండు, ఆ పూజ కూడా అయిపోయింది అనేసి చెప్తాడు. అప్పుడు హనుమంతునికి మస్తుగా కోపం వచ్చి, నేను తీసుకొచ్చిన శివలింగాలలో ఏ ఒక్కటి కూడా నా రామయ్య తండ్రికి అసలు అక్కరకు రాలేదనేసి తన తోకతోని ఆ ఉన్న 101 లింగాలను ఇట్లా ఇసిరి కొడతాడు. ఇసిరి కొట్టినప్పుడు ఆ 101 లింగాలు ఈ కీసర గుట్ట పైన, ఈ గుట్ట పైన చెల్లా చెదురుగా పడిపోతాయి. ఆ 101 లింగాలు ఇక్కడే ఉన్నాయి, కానీ ఉన్న శివలింగాలకైతే పూజలు నిత్యం చేస్తూనే ఉంటారు. ఇక్కడున్న లింగాల దర్శనం అయిన తర్వాతనే గర్భగుడిలున్న మన రాములోరు ప్రతిష్టాపన చేసిన శివలింగ దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆ లింగాలు ఏ ఏ చోట పడున్నాయో ఆ లింగాల దర్శనం కూడా మీ అందరికి ఏపిస్తా, నాతోనే రాండ్రి. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి రాగానే మస్తు మంది పిల్లగాన్లు కలర్ బట్టలు వేసుకొని వచ్చిండ్రు, మంచిగా మొక్కుకుంటున్నారు. అందరినీ కూసోబెట్టిన మాట్లాడిద్దామని మాట్లాడదాం. చెల్లె ఏం పేరు నీ పేరు? నా పేరు వరలక్ష్మి అక్క. ఎడికెళ్ళి వచ్చిల్రా? జీనియస్ గ్రామర్ హై స్కూల్ నుంచి వచ్చినాం. మీరు అందరు స్కూల్ పిల్లలు? అయ్యో, ఏం చదువుతున్నారు? 9వ తరగతి చదువుతున్నాం. మరి మీరు అందరూ ఎందుకు ఇసొంటి బట్టలు వేసుకున్నారు? గేమ్స్ ఆడడానికి వచ్చినాం. ఇక్కడ గేమ్స్ పెట్టిల్లా? అంటే ఎవరితో వచ్చిల్రా మీరు? కోచ్లతోటి. మీ సార్ పట్టుకొచ్చిండా? మీకు ముందే తెలుసా మరి కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి తెలుసా? తెలుసు. లేకపోతే మీ సార్ చెప్తే మీరు వచ్చిల్లా? తెలుసు. తెలుసుకొని వచ్చిల్లా? మరి దీని హిస్టరీ మొత్తం తెలుసా మీకు? తెలియదు. అవి కొంచెం తెలుసట చెల్లెకి చెప్ప. ఇక పిల్లగాళ్ళు అంటేనే గంత ఉంటుంది, అంటే సంబరంగా ఉంటారాయే, నవ్వుకుంటుంటారు. ఇక ఈ చెల్లెతో మాట్లాడిస్తుందా? ఏం పేరు చెల్ల? అభిజ్ఞ. ఇక పట్టుకో, నువ్వే పట్టుకో. ఎన్నో తరగతి చదువుతున్నావు? 8వ తరగతి చదువుతున్నా. మరి ఈ గుడికి నిన్ను ఎవరు పట్టుకొచ్చిండు? మా కోచ్. అందరినీ మీ కోచ్ పట్టుకొని వచ్చిండు కదా. ఏం ఆడతారు? ఏం ఆట ఆడతారు? మేము ఖోఖో ఆడతాం. ఖోఖో ఆడతారా? గిట్లా ఉరికొచ్చి ఖోఖో లేదు గిట్లనే గదే కదా. నేను మర్చిపోయినా, ఎప్పుడో చదువుకున్నా, ఇంకేడ చదువుకుంటుంది. కాదు, ఇప్పుడు ఈ గుడికి ఎందుకు వచ్చినావు నువ్వు? మరి దర్శనం చేసుకొని వచ్చి. దర్శనం చేసుకొని ఆట ఆడరు అనుకోతావా? అంటే ఆట ఫస్ట్ దర్శనం చేసుకోవాలని ఎవరు చెప్పిండు మీకు? మా కోచ్. ఎందుకు చెప్పిండు? మంచి ఆడతామని. ఇక పిల్లగాళ్ళు అంటేనే మస్తుగా సిగ్గుపడతారా, వీళ్ళు కూడా గట్లనే మంచిగా ఆట ఆడ నీకు వచ్చిందట. మంచిగా మొక్కుకున్నారు కదా అందరూ. అయితే మరి ఒకసారి మరి ఆంజనేయ స్వామి ముంగట ఉన్నాం కదా, ఒకటేసారి నాతో పాటు అంటారా? నేను ఒక మాట చెప్తా మీకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో మంచిగా మొక్కుకున్నారు కదా, జై శ్రీరామ్ అనుకుంటేనే ఖోఖో ఆడుండ్రి, గెలువుల్ని ప్రైజ్ కొట్టుండ్రి, సరేనా? ఇక పోయేస్తా మరి. బాయ్ అందరికి. శివయ్యకైతే నిత్యం జలాభిషేకాలు పూజలు మస్తుగా జరుగుతాయి కదా నుల్లా. ఇక్కడున్న శివలింగాలకు కూడా మొదలు ఇక్కడ పూజలు జరిగిన తర్వాతనే గర్భగుళ్ళున్న శివలింగానికి పూజలు అనేవి జరుగుతాయి. కానీ మహాశివరాత్రి రోజైతే పండితులతోని వేద మంత్రాలతోని ఇక్కడ అభిషేకాలు చేసిన తర్వాత పూజ విధానం పూర్తయిన తర్వాతనే గర్భగుడిలున్న శ్రీ రామలింగేశ్వర స్వామికి పూజలు అనేటివి షురు చేస్తారు. అది మహాశివరాత్రి రోజు, మళ్ళీ రోజు కూడా. ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారా ఓ కెమెరా అన్న, ఇక్కడికి జూమ్ చేయమని వాళ్ళందరూ చూస్తారు. ఇట్లా బండలన్నీ 5, 3, 9 ఇట్లా బండలన్నీ ఇక్కడనే చుట్టుపక్కలనే ఉంటాయి. అన్నీ ఏరుకొచ్చి ఇట్లా మనసులో
కోరిక కోరుకొని శివయ్య దగ్గర అది నెరవేరాలి తండ్రి అనేసి ఇట్లా బండలన్నీ నిలబెడతారన్నమాట. ఇవి నిట్ట నిలువుగా మంచిగా నిల్చుంటే ఆ కోరిక అన్నది నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క నమ్మకం ఉల్లా. చాలా మందిని అడిగి తెలుసుకున్నా కాబట్టి నేను మీ అందరికి చెప్తున్నా. ఒక్కరోజు సమయం చూసుకొని మీ ఫ్యామిలీతోని మంచిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇట్లా ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉన్నాయనుకోండి, మంచి శివలింగాల దగ్గరనే మంచిగా పెట్టుకోండి, కోరిక నెరవేర్చుకోండి. ఏమంటున్నాం? ఇప్పుడైతే నేను మొక్కుకుంటా, మీరు కూడా మొక్కుకోండి, సరేనా? పబ్లిక్ ఇక్కడ మన ఆంజనేయ స్వామి విశ్వేశ్వర శివలింగాలు అని చెప్పినా కదా, ఇక్కడికి ప్రతి ఒక్క భక్తులు వచ్చిన వాళ్ళందరూ పూజలు చేస్తారన్న కదా, ఇక్కడ కూడా ఇగో ఈ భక్తులు పూజలు చేసిండ్రు. మంచిగా శివలింగాన్ని ఎంత ముద్దుగా తయారు చేసిండ్రో చూడండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నది. అన్న నమస్తే. ఆ గర్భగుడిలో శివలింగం ఉన్నది కదా, అక్కడ పూజ చేయకుండా ఇక్కడనే ఇంత చక్కగా ఎందుకు పూజ చేసినావు? నేడు ఫస్ట్ కోరుకున్నది ఆయన, నేను తెచ్చిన కాబట్టి నా లింగానికే ముందు ప్రతిష్ట చేసింది, నా లింగానికి చేయాలి పూజ అనేది ఆయన కోరిక అన్నట్టు. హనుమంతుల వారి కోరిక, ఇక్కడ ఉన్న హనుమంతుల వారి కోరిక అన్నట్టు. దానికోసం అని చెప్పి ఫస్ట్ మనం పూజ చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలి. సెకండ్ మరి ఏం కోరుకున్నావు అన్న కోరిక? నా కోరిక నా ఇంట్లో చెప్పొద్దంటావా? పర్వాలేదండి, చెప్పడానికి ఏం లేదు. నేను బాగుండాలి, నా ఇంట్లో బాగుండాలి, అందరం బాగుండాలి. చూస్తున్నారు కదా పబ్లిక్, ఇక్కడ వచ్చిన భక్తులు ఏదో రకంగా పండ్లు ఫలాలు అట్లనే కొబ్బరికాయలు కొడతారాయే. ఇక్కడ కోతులు కనిపిస్తున్నాయి కదా, కోతులు సాక్షాత్తు మన హనుమంతుల వారేనాయే. ఇక్కడికి వచ్చిన భక్తులను ఎవరిని ఏమన్నా ఇస్తే తినిపోతాయి అంతే. ఇంకా కొన్ని కోతులు నాకు ఇస్తలేవనేసి ఇట్లా ఎగవాడి కూడా తీసుకొని తింటాయి కదా నుల్లా. అవి చూడుండ్రి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇందాకనైతే మంచిగా మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం కదా, 101 లింగాల దర్శనం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం పోవాల్సింది గర్భగుడి లోపలికి. మంచిగా గర్భగుడి లోపలికి పోతూ ఆ శివనామ స్మరణతోని పోదాము. అట్లనే మనసారా శివుణ్ణి నమ్ముకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా లోపలికి పోండి. ఏ బాధలున్నా కూడా ఇట్లా తొలగిపోతాయి. మంచి ఇక్కడ ధ్వజస్తంభం ఉన్నది. ఏ గుడికి పోయినా కానీ ముందుగాలనైతే ధ్వజస్తంభం ఉంటుంది. కొన్ని వెండితోని చేస్తారు, కొన్ని పంచలోహాలతోని చేస్తారు. ఇదైతే ఈ ధ్వజస్తంభం అయితే పంచలోహాలతో తయారు చేసిండ్రు. చాలా పెద్దగా ఉన్నదిలా. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కార్తీక మాసం కానీ శివరాత్రి కానీ ఇట్లా దీపారాధన చేస్తారు. ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఇట్లా దీపారాధన చేసి మంచిగా మొక్కుకున్నారు. మనం వచ్చే దారిలో ఒక పెద్ద నందీశ్వరుని విగ్రహం చూసినాం కదా, అక్కడ ఒక విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది. దాని తర్వాత శివయ్య ఎదురుంగానే ఇక్కడనే నందీశ్వరిని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ నంది చెవుల మన కోరికలు అనేటివి చెప్తే శివుని దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడు మన కోరికలు శివయ్యకి అప్పచెప్తాడు. అప్పుడు మన కోరికలు అనేటివి నెరవేరు. చూస్తున్నారు కదా, మనం గర్భగుడి లోపలికి వచ్చినాము. గర్భగుడి లోపలికి రాగానే ఆ శివనామ స్మరణతోని ఓం నమ శివాయ అనుకుంటా లోపలికి పోయి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. రాములోరు తన చేతులారా స్వయంభుగా ప్రతిష్టాత్మకంగా చేసినదే ఈ శివలింగము. ఆంజనేయ స్వామి అక్కడ దర్శనం అయిన తర్వాతనే ఈ శివలింగం దగ్గరకు వచ్చి అందరూ దర్శనాలు చేసుకుంటారు, మొక్కుకుంటారు. నిత్యం శివయ్యకి ఇక్కడ జలాభిషేకం జరుగుతూనే ఉంటది. గర్భగుడి లోపలికి పోయి మంచిగా శివయ్య దర్శనం అయింది కదా. ఇప్పుడు ఆలయ ముఖ్య అర్చకులు రవికాంత్ స్వామి ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి, ఇప్పుడు పోయిన సంవత్సరం శివరాత్రి కంటే అప్పుడు ఎంతమంది భక్తులు వచ్చిండ్రు, ఇప్పుడు ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నది? దాదాపు 3-4 లక్షల మంది వస్తారు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ. ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువనే రావచ్చు అండి, తప్పకుండా వస్తారు. ఆదివారము తప్పకుండా ఎక్కువ సంఖ్యలోనే వచ్చి దర్శనం చేసుకుంటారు. లక్షల సంఖ్యలో వస్తారు స్వామివారికి ఇక్కడికి. ఇక్కడిక్కడ వాళ్ళే కాకుండా దేశ విదేశాల నుండి కూడా ఎవరన్నా వస్తున్నారా? వస్తారండి, విదేశాల నుంచి కూడా వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా లేదు. మన కొండ అంతా కూడా శివలింగాలే ఉంటాయి. 101 శివలింగాలు ఒక కొండపైన ఉండడం అనేది ఎక్కడ లేదు. కేవలం ఈ కీసరగుట్ట క్షేత్రంలోనే కొండంతా శివలింగాలే. అంటే అర్థం చేసుకోండి ఎంత పవిత్రమైన కొండనో ఇది. ఇక్కడికి వచ్చి భక్తులు అడుగు పెడితేనే వారి జన్మ ధన్యమైపోయినట్టే. వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. అలాగే వారు ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా సిద్ధిస్తుంది అనమాట. స్వామి, ఇప్పుడు శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి, అసలు ఏమన్నా తినొచ్చా తినరాదా? చాలా మందికి ఇట్లా డౌట్ అన్నది ఉంటుంది కదా స్వామి, మరి మీ మాటల్లో చెప్పుంది. ఉపవాసం అంటేనే ఏం తినొద్దని అర్థం. దానికి ఏం తినొద్దు. సాయంత్రం వరకు అసలు ఏం ముట్టుకోకుండా లింగోద్భవ కాలం అంటే శివుడు రాత్రి 12 గంటల సమయంలో శివలింగ రూపంలో ఉద్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజు రాత్రి 12 గంటల సమయంలో ఉద్భవించింది అనమాట శివుడు శివలింగ రూపంలో. కాబట్టి పగలంతా కూడా రాత్రి స్వామిని దర్శించుకోవాలి. కాబట్టి పగలంతా కూడా మనము శివనామస్మరణతోని భక్తితోని చక్కగా స్వామిని స్మరిస్తూ
మనం ఉపవాసం ఉండి రాత్రి స్వామిని దర్శించుకున్నాక ఉదయాన్నే ఒక ఖర్జూర పండుతో మనము ఈ ఉపవాస దీక్ష అనేది విరమించాలి. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వారు ఎవరన్నా ఉంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్వామిని అది ఉపవాసం దీక్ష విడిచిపెట్టొచ్చు, అలా ఉంటుంది. స్వామి, ఇది మొదటగా ఈ మొత్తం గుడి అన్నది ఎవరు నిర్మాణం చేసింది ఇక్కడ? ఇక్కడ అయితే ప్రతిష్ఠించింది మెయిన్ శివలింగం అయితే రాముడు ప్రతిష్ఠించిన శివలింగం. అది త్రేతాయుగంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు ఇక్కడికి వనవిహారానికి వచ్చి ఇక్కడ స్థలం మంచిగా అనిపించింది, అరే బాగుంది ఇక్కడ ఒక శివలింగం చేసి ప్రతిష్ఠ చేసుకుందామని చెప్పి హనుమంతుని కాశీకి పంపించాడు. ఒక శివలింగం తీసుకురా, నేను ప్రతిష్ఠ చేసుకుంటా అని చెప్పి. అయితే కాశీకి పోయిన హనుమంతుడు పోయిన తర్వాత ఇక్కడ ఆయన చాలా ఆలస్యం చేసిండనమాట. అక్కడ ఎన్నో శివలింగాలు కనిపించినాయి. శివలింగాలు కనిపిస్తే ఏదైనా ఒకటి తీసి ఇష్టపడతాడో లేదో అని చెప్పి ఆలస్యం చేస్తే రాముడు ప్రార్థించాడు శివుణ్ణి, స్వామి మరి ఇంతవరకు శివలింగం తీసుకురాలేదు, నాకేమో ముహూర్త సమయం దగ్గరకు వస్తుందంటే శివుడు స్వయంగా వెలిసిండు రాముని కోసం. అప్పుడు రాముడు టైంకి ప్రతిష్ఠ చేసుకున్నాక హనుమంతుడు కాశీ నుండి 101 శివలింగాలు తెచ్చాడు. తెస్తే ఆయన తెచ్చిన దాంట్లో అయ్యో స్వామి అది నా ప్రతిష్ఠ అయిపోయింది హనుమాన్, నువ్వు టైంకి తీసుకురాలేదు అంటే ఆయనకు బాధ అనిపించి ఆ శివలింగాలని కూడా తోకతో విసిరేశాడు. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఈ కొండంత శివలింగాలు అని, అవి హనుమంతుడు కాశీ నుండి తెచ్చి విసిరేసినటువంటి శివలింగాలు అనమాట. మళ్ళీ ఆయన కోపం పోవడానికి పక్కకే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు శ్రీరామచంద్రుడి పక్కకే ఉంటుంది. ఆ స్వామి పేరు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి, స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి. తర్వాత 1600 సంవత్సరాల క్రితం ఇక్కడ విష్ణుకుండి రాజులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకొని పరిపాలించారనమాట. ఇక్కడ పురావస్తు శాఖ వారు ఇక్కడ త్రవ్వకాలు జరిపితే వాళ్ళకు వచ్చినటువంటి ఆనవాళ్ళని బట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. ఈ దేవాలయం నిర్మాణం చేసింది, రాతి కట్టడం అంతా కూడా వాళ్ళు చేసిందే. రెండవ మాధవ వర్మ అనే రాజు పరిపాలించాడు ఇక్కడ. తర్వాత అక్కన్న మాదనలు ఏం చేశారంటే పక్కకే నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారంటే ఇది శైవ క్షేత్రం, శివుడు ఉన్నాడు ఇక్కడ, విష్ణుమూర్తిని కూడా ప్రతిష్ఠించాలని చెప్పి 400 సంవత్సరాల క్రితము వాళ్ళు అక్కన్న మాదనలు వచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కన్న మాదనలు వచ్చి ఇక్కడ పక్కకే నరసింహస్వామి దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగిందనమాట. ఇట్లా చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అండి ఇది. ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే భక్తుల సాయంతో మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ ఈ విధంగా తయారైంది దేవాలయం అంతా కూడా. శివరాత్రి అంటేనే మస్తు మంది పబ్లిక్ అత్తరు, ఉత్తప్పుడు అత్తరు. ఇంకా శివరాత్రి నాడైతే అసలు ఇసుక పోతే రాళ్ళంత పబ్లిక్ అత్తరాయే. మరి ఏర్పాట్లు ఏ విధంగా చేసిండ్రు, ఏం కథ అన్న అరుచుకోవాలే కదా. ఇగో మన పెద్ద సార్ ఉన్నారు, ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. సారు నమస్తే. నమస్తే. ఇప్పుడు శివరాత్రి అంటేనే మస్తు పెద్ద పండుగ దునియాలని, చాలా మంది ఉపాసాలు ఉండి మంచిగా శివనామ స్మరణతో మారి మోగిపోతాయి అన్ని గుళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేసిండ్రు, ఏం కథ, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది స్వామి? కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 13వ తేదీ అంటే నిన్నటి నుంచి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాలు 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ముఖ్యంగా రేపు 15వ తేదీ 16వ తేదీ 2 రోజులు కలిపి 2 లక్షల మంది వచ్చే భక్తుల అవకాశం ఉంది. వారికి ఎలాంటి అవంతరాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు భక్తులు సౌకర్యంగా సులభంగా సామాన్య దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అంతేకాకుండా సర్వ పందిర్లు, రాత్రి కూడా లైటింగ్ అరేంజ్మెంటు, క్యూ లైన్లో కూడా మంచినీటి వసతి, మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులు కూడా వారికి ప్రసాదం కౌంటర్ కావాల్సిన ప్రసాదం కౌంటర్ సేవ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ముఖ్యంగా వీఐపీలో కూడా ఎవరైనా కూడా పైకి రాకుండా అందరు క్యూ లైన్లో వచ్చి భక్తులు కూడా అంతరాయం కలగకుండా సాఫీగా దర్శనం చేసుకుని పోయే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి వారి గర్భగుడి లోపల ఉన్నాము. స్వామివారి యొక్క విశిష్టత ఏందో ఇక్కడ పంతులను అడిగి తెలుసుకుందాం. పంతులు నమస్తే. నమస్కారం. ఏం పేరయ్యా? నా పేరు అశోక్ శర్మ అండి. ఈ స్వామి యొక్క విశిష్టత గురించి చెప్పండి. ఇది ఆంజనేయ స్వామి తీసుకొచ్చినటువంటి కాశీ విశ్వేశ్వరుడు అండి. ఈ శివలింగాన్ని రాముల వారు ఆంజనేయ స్వామిని ముహూర్త సమయాన్ని తీసుకురమ్మంటే ఆలస్యంగా తీసుకొచ్చినటువంటి 101 లింగాలకెళ్ళి ఒక లింగం అండి. ఈ శివలింగాన్ని ఎవరైనా దర్శించుకున్నా పూజించుకున్నా కాశీకి వెళ్ళచ్చంత పుణ్యం అన్నట్టు. దీనికి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్న లింగం అన్నట్టు. ఈ శివలింగానికి అంటే బ్రహ్మసూత్రం అంటే బ్రహ్మ గీసినటువంటి గీతలు అన్నట్టు. ఈ శివలింగాన్ని దర్శించుకున్నా పూజించుకున్నా మనం కాశీకి వెళ్ళచ్చంత పుణ్యం అన్నట్టు. మనకి ఇందాక పంతులు గారు చెప్పారు కదా, అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని. అది ఎక్కడో లేదు, మన శివయ్య గుడి ఉన్నది కదా నుల్లా, జర్ర బందుకే ఎడమ బందుకున్నది. అది ఇక్కడ కూడా అందరు పబ్లిక్ దర్శనం చేసుకొని పోతారు. ఆ భోలా శంకరుని గొంతులో ఎప్పుడు విషం ఉంటూనే ఉంటుంది కదా పబ్లిక్. ఆ విషాన్ని, ఆ కోపాన్ని శివుణ్ణి తగ్గించడానికి, శివునికి ఉన్న కోపాన్ని తగ్గించడానికి ఇట్లా నిత్యం జలాభిషేకం చేస్తారు శివుని దగ్గర.
ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా చక్కగా నీళ్లు కూడా ఉన్నాయి, జలాభిషేకం సాములోరికి వేసి మొక్కులు అనేటివి చెల్లించుకుంటారు. ఈ గుడి పేరే శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి గదనుల్లా. అలాంటప్పుడు మన రామయ్య తండ్రి గుడి లేకపోతే ఎట్లా? అగ చూడండి, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి బందుకే రామయ్య తండ్రి గుడి కూడా ఉన్నది. మంచిగా సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, అట్లనే ఆంజనేయ స్వామి అందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండు. ఇక్కడనేమో ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి, వాటిని ఇంకా పల్లకి సేవ కూడా చేస్తారట. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మంచిగా మొక్కుకొని పోతారు. మనము కీసరగుట్టలున్న శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి వస్తే 101 లింగాలతో సహా అన్ని గుళ్ళ దర్శనం ఇక్కడనే దొరుకుతుంది. సమయం చూసుకొని ప్రశాంతంగా రాని దర్శనం చేసుకొని పోండి. ఇప్పుడైతే మనం నాగదేవత గుడికి వచ్చినాము. అమ్మవారిని మంచిగా మనసారా మొక్కుకొని కోరికలు చెప్పుకుందాం రాలిగా. ఇక్కడ నాగుల చవితి రోజే కాకుండా ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ పూజలు అనేటివి జరుగుతాయి. ఇక్కడ అమ్మవారిని అంటే ఏమన్నా దోషాలు ఉన్నా కూడా, కుజ దోషం, కాలసర్ప దోషం ఉంటే నాగ ప్రతిష్టాపనలు ఇట్లా పెడతారన్నట్టు. అమ్మవారి విగ్రహ రూపము చూసిండ్రు కదా, అట్లా ప్రతిష్టాపన చేసి కోరిన కోరికలు నెరవేరాలని ఇక్కడ మొక్కుకుంటారు. ఇక్కడ చూస్తే నాగదేవత గుడి ఉన్నది. ఆ అమ్మవారి గుడి ముంగట్నే చాలా మంది పబ్లిక్ ఉన్నారు, ఎందుకంటే దర్శనం చేసుకోనికి వచ్చిండ్రు కదా. ఇక్కడ వీళ్ళని చూస్తే వీళ్ళందరూ తమిళోళ్ళు, చెన్నై నుండి వచ్చిందట. వీళ్ళతో మాట్లాడదాం. మీకు ఇష్టమైన దేవుడేంది? శివుడే. అక్కడ కూడా మీరు శివనామ స్మరణ చేసుకుంటుంటారా? ఈ శివరాత్రికి ఇక్కడనైతే అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా జాగారం చేస్తారు. మరి మీరు చేస్తారా అన్న? అక్కడ మా వైఫ్ వీళ్ళందరూ జాగారం చేస్తారు కానీ ఇప్పుడిప్పుడు అక్కడ ఎంత ఎఫెక్ట్ ఉంది, కానీ ఇక్కడ అంత లేదు. బట్ స్లోగా అక్కడ కూడా బాగానే పికప్ అవుతుంది. ఇక మీ ద్వారా అందరికి భక్తిని పెంచుల్లిగా. అంతే అండి. మన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి స్పెషల్ స్టోరీ గట్టనే గుడి చరిత్ర, శివయ్య చరిత్ర మంచిగా అనిపించిందా? ఇక చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.